నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వికసిత్ పంచాయత్ కర్మయోగ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్, రామ్నాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, అమిత్ షా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, జితేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో మొట్టమొదట బయోబిటుమెన్ రోడ్డును NH-44లో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితీష్ గడ్కరీ ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో? మహారాష్ట్ర, కోల్కతా, చెన్నై, ఢిల్లీ. బయోబిటుమెన్ రోడ్డు అంటే వీటిలో పర్యావరణానికి హాని కలిగించినటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి రోడ్లు ఇవి బయోబిటుమెన్ రోడ్స్ అని చెప్తారు. ఇవి రోడ్లు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో? మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 3. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ భారతదేశంలో ఎప్పుడు స్థాపించబడింది? 1935 ఏప్రిల్ 1, 1947 ఆగస్టు 15, 1950 జనవరి 26, 1969 జూలై 19. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, 1935 ఏప్రిల్ 1. క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల షెల్టర్ ప్లేస్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్, కేంద్ర జల సంఘం, NHAI, ప్రపంచ బ్యాంక్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 5. NHAI పూర్తి పేరేంటి? నేషనల్ హైవే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, న్యూ హారిజన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 6. నీతి ఆయోగ్ ఏ సంస్థతో సహకారంతో యూత్ కో ల్యాబ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? యూనిసెఫ్, UNDP, యునెస్కో, WHO. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సహకారంతో యూత్ కో ల్యాబ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది నీతి ఆయోగ్. క్వశ్చన్ నెంబర్ 7. వాల్ స్ట్రీట్ జర్నల్ 2025లో ఏ రాష్ట్రాన్ని గో టు గ్లోబల్ డెస్టినేషన్స్లో ఒకటిగా గుర్తించి ప్రచురించింది? వాల్ స్ట్రీట్ జర్నల్ 2025లో ఏ రాష్ట్రాన్ని గో టు గ్లోబల్ డెస్టినేషన్స్లో ఒకటిగా గుర్తించి ప్రచురించింది? గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు? శివరాజ్ సింగ్ చౌహాన్, నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము, అమిత్ షా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నరేంద్ర మోడీ. క్వశ్చన్ నెంబర్ 9. అటల్ యువ మహాకుంభ్ ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, బెంగళూరు. అటల్ యువ మహాకుంభ్ను ఎక్కడ ప్రారంభించారు? దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, లక్నోలో. క్వశ్చన్ నెంబర్ 10. 2024లో ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం 2017తో పోలిస్తే భారతదేశంలో మలేరియా మరణాల రేటు ఎంత శాతం తక్కువగా నమోదైంది? 50%, 60%, 68%, 80%. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 68%.
2017తో పోలిస్తే 2024లో 68% తగ్గుదల అనేది ఉంది. మలేరియా. క్వశ్చన్ నెంబర్ 11. ఏ తరగతి విద్యార్థుల కోసం నో డిటెన్షన్ పాలసీని ప్రభుత్వం తొలగించింది? 3, 4వ తరగతులు, 4వ తరగతి 5, 5, 6వ తరగతి, 6, 7 తరగతులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. 5, 6 తరగతులకి నో డిటెన్షన్ పాలసీని తొలగించింది. క్వశ్చన్ నెంబర్ 12. స్వతంత్ర సైనిక సమ్మాన్ పెన్షన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 13. ప్రపంచంలో గల 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలుగా ఎవరు రికార్డులో సృష్టించారు? కాన్యూ కార్తికేయన్, కమీరీటా షెర్పా, జుంకో తాబే, బచేంద్ర పాల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, కామ్యా కార్తికేయన్. ప్రపంచంలో 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించినటువంటి అతి చిన్న వయస్కురాలు. క్వశ్చన్ నెంబర్ 14. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు ఎక్కిన వ్యక్తి ఎవరు? కామ్యా కార్తికేయన్, కామీరీటా షెర్పా, జంకో తాబే, బచేంద్ర పాల్. ఎవరు టైమ్ స్టార్ట్స్? దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కామీరీటా షెర్పా. కమీరీటా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు ఎక్కింది. క్వశ్చన్ నెంబర్ 15. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి మహిళ ఎవరు? కామ్యా కార్తికేయన్, కామీరీటా షెర్పా, జంకో తాబే, బచేంద్ర పాల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, జంకో తాబే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి మహిళ. క్వశ్చన్ నెంబర్ 16. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి భారతీయ మహిళ ఎవరు? కామ్యా కార్తికేయన్, కమీరీటా షెర్పా, జంకో తాబే, బచేంద్ర పాల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, బచేంద్ర పాల్. క్వశ్చన్ నెంబర్ 17. ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం ఏది? అన్నపూర్ణ, కాంచన్జంగా, మౌంట్ ఎవరెస్ట్, K2. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, మౌంట్ ఎవరెస్ట్. ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.